అందరికీ నమస్తే అండి. దాదాపుగా సంవత్సరం ఏంటి ఒక 16 నెలల నుంచి దేశంలో 9 రాష్ట్రాల్లో సర్ ప్రక్రియ పూర్తయింది. ఈ 9 రాష్ట్రాల్లో కలిపి సుమారుగా 3.5 నుంచి 4 కోట్ల ఓట్లు తొలగించారు. సో దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది, రాజకీయ వివాదాలను సృష్టించింది. సో ఆ ప్రక్రియ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మొదలైంది. అయితే పశ్చిమ బెంగాల్లో 92 లక్షల ఓట్లు తొలగించిన, తమిళనాడులో 58 లక్షల ఓట్లు తొలగించిన, బీహార్లో 50 లక్షల ఓట్లు తొలగించిన ఎవరూ కూడా అర్హులు నా ఓటు తొలగించింది, నా ఓటు పోయింది అని ఆ ఎన్నికలు జరుగుతున్న రోజు గొడవ చేయలేదు అండ్ కోర్టుకు వెళ్ళలేదు. కాబట్టి ఈ సర్ అనే ప్రక్రియలో ఎన్ని అపోహలు ఉన్నాయో అంత క్లారిఫికేషన్ కూడా ఉంది. అండ్ సుప్రీంకోర్టు కూడా ఈ ప్రక్రియకు సమ్మతించింది, జాగ్రత్తగా చేయండి మంచిదే అని కూడా సమర్థించింది. సో ఆ ప్రక్రియ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇవాల్టి నుంచి మొదలవబోతోంది. సో ఇది చాలా సింపుల్, మీ ఓటు జాగ్రత్త. ఎందుకంటే ఈ మన రాష్ట్రంలో 4,16,00,000 ఓట్లు ఉన్నాయి సుమారుగా. సో ప్రతి ఇంటికి కూడా బిఎల్ఓలు వస్తారు. ఈ నెల రోజుల్లో 3 సార్లు వస్తారు బిఎల్ఓల ఇంటికి. బిఎల్ఓ అంటే బూత్ లెవెల్ ఆఫీసర్ అన్నమాట. సో వాళ్ళు ఇంటింటికి వస్తారు. దీనికోసం రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 46,700 మంది బిఎల్ఓలు పనిచేస్తారు. వాళ్ళ పని ఏంటంటే, సో మనం చేయాల్సిందేంటి, వాళ్ళు ఏం చేస్తారు, మనం చేయాల్సిందేంటి, ప్రతి ఇంటికి బిఎల్ఓలు తిరిగి ఒక ఎన్యూమరేషన్ ఫామ్ ఇస్తారు. ఆ ఎన్యూమరేషన్ ఫామ్లో మనం ఫిలప్ చేయాలి. మన ఇంట్లో ఎంతమంది ఓటర్లు ఉన్నారు, మనకు ఆల్రెడీ ఓటర్ ఐడి ఉంటే ఓటర్ ఐడి నెంబర్ ఏంటి, ఒకవేళ ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే దాని డీటెయిల్స్ ఎంటర్ చేయడం, ఇక్కడ మనం ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నాం, మన ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఎంతమందికి ఓట్లు ఉన్నాయి, ఎవరెవరికి కావాలి, ఇవన్నీ కూడా మనం ఎన్యూమరేషన్ ఫామ్ ఫిలప్ చేసి వాళ్ళు మళ్ళీ వస్తారు దాన్ని తీసుకోవడానికి, అప్పుడు ఇవ్వాలి. ఒకవేళ ఇంట్లో ఎవరైనా లేకపోయినా, ఆ టైంలో ఎవరైనా అందుబాటులో లేకపోయినా బిఎల్ఓలు మరోసారి కూడా వస్తారు. ఫస్ట్ ఫామ్ ఇవ్వడానికి వస్తారు, రెండోసారి చివరిసారి తీసుకోవడానికి వస్తారు. మధ్యలో ఒకసారి ఈ ఫామ్ ఫిలప్ చేస్తున్నారా లేదా, అండ్ ఈ ఫామ్ నింపడంలో ఏమైనా డౌట్లు ఉన్నాయా, అండ్ ఎవరైనా అందుబాటులో లేకపోతే మరోసారి ఇవ్వడానికి వస్తారనమాట. సో ప్రతి బిఎల్ఓ ప్రతి ఇంటికి 3 సార్లు తిరుగుతారండి. సో ఈ ప్రక్రియ ఒక వారం రోజుల పాటు 21వ తేదీ వరకు ఇది జరుగుద్ది. ఆ తర్వాత దీన్ని ఎన్రోల్ చేసి ఆన్లైన్ చేసి ఒక తుది జాబితా రూపొందించడం, ఒక నెల రోజుల పాటు జరుగుద్ది ఈ ప్రక్రియ. వారం కాదు, నెల రోజులు జరుగుద్ది. ఎప్పుడు జూలై 15వ తేదీ వరకు జరుగుద్ది. సో ఇంటింటికి తిరిగి ఇస్తారనమాట. ఆ తర్వాత దీనికి సంబంధించిన ముసాయిదా ఓటర్ల జాబితా ఒక డ్రాఫ్ట్ రెడీ చేస్తారు. డ్రాఫ్ట్ రెడీ చేసి అక్కడ పబ్లిక్గా డిస్ప్లే చేస్తారు. అందులో మనకేమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేస్తే మనకు ఓటర్ ఐడి ఇంతకుముందు ఉండి ఇప్పుడు లేదనుకోండి, ఇమీడియట్గా మనం బిఎల్ఓని అడగొచ్చు, ఏమయ్యా నేను ఎన్యూమరేషన్ ఫామ్ ఫిలప్ చేశాను, నాదేంటి ఓటర్ ఐడి లేదు అని చెప్పి మీకు ఇచ్చే మెసేజ్లు ఉంటాయి, లేదా మీరు ఆన్లైన్లో వెరిఫై చేసుకోవచ్చు, లేదా బిఎల్ఓని అడగొచ్చు. చాలా ట్రాన్స్పరెంట్గా ఈ ప్రక్రియ జరుగుద్ది. ఏదో సర్ అంటే ఓట్లు తీసేస్తారు అనే భయం అక్కర్లేదు. మనం వైసీపీ వాళ్ళం మన ఓట్లు తీసేస్తారు, లేదా మనం టీడీపీ వాళ్ళం మన ఓట్లు తీసేస్తారు, లేదా బిఎల్ఓకి మనకి పడదు కాబట్టి మన ఓటు తీసేస్తారు అనే డౌట్, అనుమానం అక్కర్లా. అత్యంత పారదర్శకంగా ఈ ప్రక్రియ జరుగుద్ది. మనం ప్రతి దశను కూడా అబ్జర్వ్ చేయొచ్చు. మనం ఫామ్ ఫిలప్ చేసి ఇచ్చినప్పుడే బిఎల్ఓని అడగాలి, ఎప్పుడు డ్రాఫ్ట్ పబ్లిష్ చేస్తారు, అండ్ డ్రాఫ్ట్ పబ్లిష్ చేసినప్పుడు మాకు ఎలా తెలుస్తుంది అని. సో వాళ్ళు డ్రాఫ్ట్ పబ్లిష్ చేసిన తర్వాత మీకు సమాచారం వచ్చినప్పుడు మీరు వెళ్ళి డ్రాఫ్ట్లో మీ పేరు ఉందో లేదో చూసుకోవచ్చు. ఒకవేళ లేకపోతే అభ్యంతరాలు ఉంటే ఇమీడియట్గా బిఎల్ఓని అడిగితే చేరుస్తారు. ఇలా ఒక ట్రాన్స్పరెంట్ విధానంలో ఈ ప్రక్రియ జరుగుతోంది. సో ఎవరు ఓటు పోతుందనే అపోహ అవసరం లేదు. అలాగని జాగ్రత్తగా ఉంటే మంచిది. ఏముందో ఎన్యూమరేషన్ ఫామ్ ఇస్తారు, మన పని మనకు అవసరం లేదు అనుకుంటే ఓటు పోద్ది. మీరు ఎన్యూమరేషన్ ఫామ్ ఫిలప్ చేయండి, టైంకి బిఎల్ఓలకు ఇవ్వండి, ప్రశాంతంగా ఈ ప్రక్రియ ముగిసిపోద్ది. థ్యాంక్ యూ.